నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమండి ఏమండి ఆగండి, ఎవరు మీరు? ఆగండి. ఏంటి చారి గారు మీరు చెప్పేది? అవును మేడం, జైసారు ఆ పాపపై చాలా ఇష్టం పెంచుకుంటున్నారు. ఈ రోజు ఆ పిల్లల్ని సారే స్కూల్ దగ్గర డ్రాప్ చేశారట. అది నాకు తెలుసురా, కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పు. ఆ పాప విషయంలో జైసార్ ఎంత దూరం వెళ్ళారంటే ఎన్ని కోట్లైనా ఇచ్చి ఆ పాపను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. ఏంటి, జై ఆ పిల్లని దత్త తీసుకొని ఈ ఆస్తి అంతటికి వారసురాలు చేస్తాడా? చంద్రిక, ఇక మన పని గోవిందా, తడిగుడ్డ నెత్తినేసుకొని వెళ్ళిపోవాల్సిందే. అలా జరగకూడదు చారి గారు. జరగాలి మేడం. నో, జరగకూడదు అని చెప్తున్నానా? అమ్మ నిత్య, చారీ అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఇంకా ఏదో ఉంటుంది. అది కాస్త వినమ్మా. చెప్పండి చారి గారు, జై ఆ పాపను ఎందుకు దత్తత తీసుకోవాలి? దత్తత ఏమీ లేదు మేడం. అదేమీ వద్దని వాళ్ళమ్మ ఆ పిల్లను ఇవ్వదు అని ఇందాకే నేను సార్కి చెప్పాను. ఓహో, చెప్పేశావా? చాలా మంచి పని చేశారా చారి. మరి దేని గురించో చెప్పండి చారి గారు. పాప జైసార్కు దగ్గర అవడం గురించి మేడం. పాప జైసార్కు దగ్గరైతేనే మనకు లాభం. మనకేం లాభం చారీ? కాస్త వివరంగా చెప్తాను. ఇప్పుడు నిత్య గారు మంచిగా మారారు అని మనందరికీ తెలుసు, జైసారు కూడా తెలుసు. అయినా నిత్య గారిని సార్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? ఎందుకంటే నిత్య గారిని పెళ్లి చేసుకుని తీరాలి అని సార్కు స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు లేరు. మనం ఎవరని చెప్పినా సార్ వినిపించుకోవడం లేదు. మరి ఎవరు చెప్తే సారు వింటారో వాళ్లతోనే సార్కు చెప్పించి ఒప్పించాలి. లాభం లేదురా, ఎవరు చెప్పినా జై నిత్యని పెళ్లి చేసుకోవడం. నిత్య గారిని కాకపోతే స్వప్న గారిని చేసుకుంటారు.
స్వప్న ఏంటి? వీళ్ళ అమ్మాయి మేడం. ఆవిడికి జైసారంటే చచ్చేంత ఇష్టం. అది తెలుసు. ఇప్పుడు స్వప్న ప్రస్తావన ఎందుకు వచ్చింది? వాడేదో ఊరికే వాగుతున్నాడమ్మా, వదిలే. వాగడం ఏమిటండి? ఫ్యాక్ట్ చెప్తుంటాను. చారుగో, ఏంటా ఫ్యాక్ట్? జైకు నువ్వు నచ్చకపోతే మా స్వప్న నచ్చుతుందమ్మా. రే పౌడరు, నువ్వు కూడాను. ఇదెప్పటి నుంచి జరుగుతుంది? ఇందాక ఒక మాట అనుకున్నావు మేడం. సార్ మిమ్మల్ని చేసుకోకపోతే స్వప్న గారిని చేసుకుంటారని అన్నాను. ఆ స్వప్న గారి కాకపోతే ఇంకొక అమ్మాయి. ఎవరైతే ఏమిటి, జైసార్కు పెళ్ళి అవడం కావాలి. అదే కదా మనకు కావాల్సింది. ఒరే, మా స్వప్నకి పెళ్లికి ఏం తొందర లేదు గాని దానికి పెద్ద వయసే రాలేదు. దాని గురించి వదిలే. అంటే నిత్య గారికి వయసు అయిపోతుంది అంటున్నారా? ఏంట్రా నువ్వు నిత్య ముందులా ఇరికిస్తున్నావు? నీకు దండం పెడతాన్రా. చెదిరిక, నిత్య కంటే మన స్వప్న చిన్నదే కదా. ఒరే పౌడరు, కాసేపు సైలెంట్ గా ఉంటారా? పెద్దదో చిన్నదో ఆ విషయం వదిలేసేయండి. అసలు విషయం చెప్తాను వినండి. జైసారు ఆ పాపకు బాగా దగ్గర అవుతున్నారు. ముందు ముందు ఆ పాప కోసం ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. పాప ఏం చెప్తే అది చేసేలా ఉన్నారు. అంచేత ఆ పిల్లల్ని మనం మచ్చిక చేసుకుని వాళ్ళకి దగ్గర అవ్వాలి. ఆ పిల్లల్ని జైసారుకు మరింత దగ్గర చేయాలి. నిత్యా గారిని పెళ్లి చేసుకోమని ఆ పాపతో జైసారుకు చెప్పించాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. ఇదండి మ్యాటరు. ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పినా వినని జై, వేలుడంతలే నా పిల్ల చెప్తే వింటాడా? బల్బు వెలగాలి అంటే స్విచ్ మాత్రమే నొక్కాలి. ఇంకేది నొక్కినా ఫలితం ఉండదు సార్. కరెక్ట్ చారి గారు, మంచి ఐడియా చెప్పారు. జైకి ఆ పాప బలహీనత అయితే మనకి బలం అవుతుంది. బాగా అర్థం చేసుకున్నారు మేడం. ఇక నుంచి మీరు ఆ పనిలో ఉండండి. అంటే మనం ఇప్పుడు ఆ పిల్లల్ని మచ్చిక చేసుకుని దగ్గర అవ్వాలా నిత్య? ఎస్, పిల్లలకు మనం దగ్గరయ్యి ఆ పిల్లల్ని జైకి బాగా దగ్గర చేసి ఆ పిల్లలతో చెప్పించి జైని పెళ్లి చేసుకుంటాను. అరగంట క్రితం ఆ పిల్లల్ని శత్రువులుగా చూశాం. ఇప్పుడు వాళ్లే మనకు దిక్కారన్నమాట. ఇప్పుడు వాళ్లే మనకి వెపన్స్. వాళ్లపై దృష్టి పెట్టండి. వాళ్ళకి దగ్గరవ్వడానికి ఏం చెయ్యాలో అన్నీ చెయ్యండి. అలాగేనమ్మా, ఈ రోజు నుంచి మేము అదే పనిలో ఉంటాం. గుడ్. అవును, మీ స్వప్న మ్యాటర్ ఎందుకు బయటకు వచ్చిందో? నీకు ఆల్టర్నేటివ్ నిత్య. మీరు కాస్త నోరు మూసుకోండి, మీ పౌడర్ డబ్బా మీరును. అదేం లేదమ్మా, ఆ చారిగడేదో వాగాడు. మాకు అలాంటి ఆశయం లేదు. మేం ఆశపడితే మా స్వప్న శ్వాస నువ్వు తీస్తావని మాకు తెలుసు కదా. వెరీ గుడ్. సొంత అక్కనే చంపిందాన్ని. తేడా వస్తే మీ స్వప్నని వదిలేస్తాను అనుకోకండి. బీ కేర్ఫుల్. మీనాక్షి గారు, చెప్పండి. ఇందాక మీ ఇంటికి ఎవరో వచ్చారండి. ఎవరు? ఏమో తెలియదండి. వాళ్ళు మీ గురించి అడిగితే బయటికి వెళ్ళారని చెప్పాను. సరే. వదినా, వదినా. ఏమైంది వదినా? ఇందాక మా ఇంటికి ఎవరో వచ్చారు. తలుపు కొట్టి ఎవరైనా ఉన్నారా అని అడిగారు. నేను వచ్చేసరికి కారులో వెళ్ళిపోయారు.
వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు వచ్చింది మా ఇంటికట వదినా. నేను లేకపోయేసరికి మీ ఇంటి తలుపు కొట్టినట్టున్నారు. అవునా? ఎవరో అని ఇందాకటి నుంచి కంగారు పడుతున్నాను. ఎవరైతే మాత్రం కంగారెందుకు వదినా? ఏమో వదినా, మీరు చెప్పినట్టు కొత్త వాళ్ళని చూస్తే ఒక విధమైన భయం కలుగుతుంది. దేనికి భయపడకూడదు వదినా. కొత్త పాత అంతా మర్చిపోవాలి. అవును, మీ ఇంటికి మా ఇంటికి వచ్చిందెవరు? ఎవరో నాకు తెలీదు. మరెలా? ఎలా ఏముంది, మాతో పనుంటే మళ్ళీ వస్తారు. ఆ, పనంటే గుర్తొచ్చింది వదినా. ఆ, నేనెప్పుడు ఉద్యోగంలో చేరాలి? నువ్వు ఎప్పుడంటే అప్పుడే వదినా. ఆ, ఒక్కసారి అన్నయ్య గారిని కనుక్కోమని చెప్తారా? ఇప్పుడే ఫోన్ చేస్తానుండండి. చారీ, చారీ, ఫోన్ ఇక్కడ పెట్టి చారీ ఎక్కడికి వెళ్ళాడు? చారీ, మీనాక్షి గారు, ఇదిగో మా ఆయన లిఫ్ట్ చేశారు, మాట్లాడు వదినా. నేనా? మాట్లాడు వదినా, పర్వాలేదు. నేను చారీ వాళ్ళ బాస్ జయసూర్యని. మీరు? నేను జానకి. అయ్యో సార్, మీరా? సారీ సార్, క్షమించండి. మా వారనుకుని. ఇట్స్ ఓకే. సారీ, చారీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎక్కడికో వెళ్ళాడు.
సార్ ఆయన వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పండి. అలాగే. 1 minute. మీనాక్షి గారు, ఇందాక నాతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? దివ్య వాళ్ళ అమ్మ సార్, జానకీదేవి గారు. దేనికి సార్? ఏం లేదు, ఎక్కడో విన్న గొంతులా అనిపిస్తేనో. వాళ్ళు మొన్ననే ఈ ఊరొచ్చారు సార్. ఇంకెవరి గొంతో విని మా వదిన గొంతులా ఉందనుకుంటున్నారు. మేబీ. ఉంటాను. బాయ్ సార్. మా ఆయనతో చెప్పడం మర్చిపోకండే. వదినా, ఇది విన్నావా? నీ గొంతు జై ఎదురొచ్చిన రాగమై ఎదతో అనురాగమై నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టానబ్బా? ఏమండి ప్రసాద్ గారు, నా ఫోన్ ఏమన్నా చూసారా? నాకు అదే పనంట్రా. వేరే పనే ఉంది ఏంటి? చంద్రిక్ గారు, మీరు గాని నా ఫోన్ చూసారండి? పోరా, నీతో అస్సలు మాట్లాడకూడదు. అదేమిటి మేడం, నేనేం చేశానండి? నిత్య ముందు మా స్వప్న పేరు చెప్పి మమ్మల్ని ఇరికించాలని చూడలేదు. నిత్య గారు ముందు మిమ్మల్ని ఇరికించడం ఏమిటండి? స్వప్న గారి పేరు చెప్తే నిత్య గారు ఏమంటారు? ఎవరో ఒకరితో జైసార్కు పెళ్లి కావాలనే కదా నిత్య గారు కోరుకుంటున్నారు. వాడికి ఇంకా నిత్య గురించి తెలియదు. నువ్వు మేటర్ కట్ చేయి. అవుననుకోచారి, కానీ ఎంతైనా జైపై ఆశలు పెట్టుకున్న పిల్ల తన ముందే వేరే ఆడపిల్ల పేరు చెప్తే పాపం తను ఫీల్ అవదు? మీరేమీ ఫీల్ అవ్వలేదు కదా. స్వప్న గారి ఇంటికి కోడలు కావాలని మీకు ఆశగా ఉంది కదా. ఆశ ఉంటే మాత్రం ఏమి లాభంరా? రాత కూడా ఉండాలి కదా. కరెక్ట్ సార్. చేతిలో పౌడర్ డబ్బా ఉంటే ఉపయోగం లేదండి, ఆ డబ్బాలో పౌడర్ కూడా ఉండాలండి.
చారిగాడన్న మాటల్లో మీనింగ్ ఏంటి చంద్రిక? తల ఒక్కటే ఉంటే సరిపోదు, అందులో గుజ్జు కూడా ఉండాలి అంటున్నాడు. అంటే మనకు మెదడు లేదన్నాడా? ఉంటే స్వప్నకు జైకి ఎలా పెళ్లి చేయాలో ఆలోచించమంటున్నాడు.